ఫ్రెండ్స్, పాతకాలపు వంటకాలంటే ములక్కాయలు, గుడ్లు, కోడిగుడ్లు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఈ మధ్య కాలంలో అయితే ఈ జనరేషన్లో వాళ్ళకి తెలియదు, కానీ గుడ్లు ములక్కాయ పులుసు అంటే సూపర్ అని లొట్టలు వేసుకొని తింటాం కదండి. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకుందాం. ఈ గుడ్లను మనం ఫ్రై చేసుకుందాం. ఈ గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ విధంగా షెల్ తీసేసి పోర్కుతోటి దానికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వాటిని ఆయిల్లో వేసి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ మంచి కలర్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం అన్నం తినాలన్నా లేదంటే ఒక ఫుడ్ ప్రిఫర్ చేయాలన్నా దాని లుక్ను బట్టే కదా ప్రిఫర్ చేస్తాం. చూడండి గుడ్లు ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. ఈ కలర్ని బట్టి మనకు తినాలని నోరు ఊరుతుంటుంది అనమాట. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారంటే లుక్ బాగుంటేనే కూర తింటారు కదండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మనం ఆనియన్స్ తీసుకుందాం, పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకుందాము, అలాగే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకుందాం. ఈ విధంగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసేద్దాం. ఈ ఫ్రై చేయడానికి మనకి పెద్దగా ఆయిల్ అయితే అవసరం అవుదండి. ఆయిల్ ఎక్కువ వేసేసుకుని ఫ్రై చేస్తుంటారు చాలామంది. ఈ ఫ్రై చేయడానికి పెద్దగా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పెనంలో వేసుకుందాము. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఎంతవరకు ఫ్రై చేయాలంటే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బాగా మాగిపోయే వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు ములక్కాయ తీసుకుందాం. చాలామందికి అండి ములక్కాయలు దాని మీద ఉన్న ఆ స్కిన్ స్క్రేప్ చేయడం రాదు. నేను కూడా చాలాసార్లు గోళ్ళతో తీసి విసుగొచ్చేసేది అనమాట ములక్కాయ కూర వండాలంటే. కానీ ఎంత ఈజీగా చూడండి, మనకు చాకుతోటి ఈ విధంగా స్కిన్ని ఇలా గోకేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా ఆ చెత్త అంతా ఎంత వచ్చేసిందో. దాన్ని మనం గోళ్ళతో తీసామనుకోండి మన గోళ్ళు పాడైపోయినట్టే. ఈ విధంగా మనం ములక్కాయలు తీసేసుకుందాము. ములక్కాయలని శుభ్రంగా వాటర్లో కడిగేద్దాం. తర్వాత ఈ ములక్కాయలని మనం కర్రీలో వేసేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా బాగానే. ఆ తర్వాత ఈ ములక్కాయలు వేసేసుకుందాం. ములక్కాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి బాగా ఈజీగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మగ్గిపోతాయి. ఇదిగోండి ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సినవి ఏమున్నాయి, ఉప్పు, కారము, పసుపు ఇవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. సో ములక్కాయ అనేది కొద్దిగా ఉడికిపోయింది అనగానే మనం ఏమైనా వేసుకోవాలంటే నేను కరివేపాకు వేసాను, అలాగే టొమాటో ప్యూరీ. ఈ టొమాటో ప్యూరీ నేను కారము, పసుపు వేయక ముందే వేసాను. ఈ టొమాటో ప్యూరీ వేసేసిన తర్వాత కొద్దిగా మగ్గిపోయే వరకు మూత పెట్టాను. ఆ తర్వాత పసుపు అలాగే కారము యాడ్ చేశాను అనమాట. కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది, 2 స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. 2 కప్పులు వాటర్ వేసాను. బాగా కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఉడకబెట్టేసాను. ఇప్పుడు మనం గుడ్లు ఆల్రెడీ మనం వేపేసుకునేవి ఉన్నాయి కదా. ఈ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఈ మొత్తం ములక్కాయ అంతా ఈ ఎగ్స్ వేసేసుకుందాం. చూడండి ఎగ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఇది. చాలామంది ఏం చేస్తారంటే చింతపండు పులుసు కూడా వేసుకుంటారు. మనం టమాటో ఎక్కువ వేసుకుంటే చింతపండు పులుసు వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి దగ్గరికి వచ్చేసింది. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్. ఈ ములక్కాయ కోడిగుడ్లు కర్రీ అదిరిపోతుంది. వైట్ రైస్లో అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ ఈ విధంగా ఎగ్స్ ఉండడం వల్ల, అంత కలర్ఫుల్గా ఉండడం వల్ల ఇంకా ప్రిఫర్ చేస్తారు. మీకు గనక ఈ కర్రీ నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకుని అలాగే మీరు షేర్ కూడా చేయండి.